ఓకే. రఖంతు సపదేవతా సార్, ఆంధ్ర యూనివర్సిటీలో ఈరోజు ఒక గొప్ప సుదీర్ఘంగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి యొక్క ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్ని స్థాపించారు. సో మహాభారతి సొసైటీ ఆధ్వర్యంలో నడిచే ఈ మెడిటేషన్ సెంటర్ ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం బుద్ధుడిని ఇష్టపడకపోయినా సరే, బుద్ధుడు ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి సంఘ సంస్థ. ఆయన ఇచ్చినటువంటి కొన్ని సూచనలు ఈ ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా ఉన్నాయి. ఈరోజు ప్రపంచం అంతా సరే ఇండియా అనగానే మనల్ని గుర్తిస్తున్నది బుద్ధుడు. సో ఆ బుద్ధుడి మెడిటేషన్ సెంటర్ని ఇక్కడ ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో మనం పెట్టారంటే ముఖ్యంగా స్టూడెంట్ కమ్యూనిటీ చాలా ఉపయోగపడుతుంది. సో ఇది మన భారతదేశంలో 20 స్టేట్లలో ఉంది మహాబోధి సొసైటీ. సో ఈరోజు గౌతమ్ రెడ్డి గారి యొక్క పేరు మీద ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో మేకపాటి గౌతమ్ రెడ్డి గారి పేరు మీద ఈ ఆంధ్ర యూనివర్సిటీలో ఈ మెడిటేషన్ సెంటర్ పెట్టినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ముందుగా నేను మన ఆంధ్ర యూనివర్సిటీ ఓల్డ్ స్టూడెంట్గా వాళ్ళకి ధన్యవాదాలు, జై భీములు, నమోబుద్ధాయ. అలాగే ఈ సెంటర్ మెడిటేషన్ని మనం ఈరోజు ఇనాగరేట్ చేసుకుంటున్నప్పుడు ఇది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉపయోగపడేలా ఉండేలాగానే నేను కోరుకుంటాను. ఎందుకంటే మనం ఏ డిస్టర్బెన్స్ లేకుండా మనం క్లియర్గా ఉంటే ప్రతిదీ చాలా పాజిటివ్గా ముందుగా ఉంటుంది. సో మెడిటేషన్ ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఇన్నర్ పవర్ని కానీ, మనలో ఉన్నటువంటి జ్ఞాపశక్తిని కానీ, మన యాక్టివిటీని కానీ కొద్దిగా రీగెయిన్ చేసుకోవడం కోసమని సాధారణ మెడిటేషన్ సెంటర్స్ ఉంటాయి. సో ప్రతి వ్యక్తికి కూడా ఎంతో కొంత మెడిటేషన్ సెంటర్ వల్ల ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నేను ఇక్కడ బీటెక్ ఎంటెక్ పిహెచ్డి ఆంధ్ర యూనివర్సిటీ ఓల్డ్ స్టూడెంట్గా నేను నమ్ముతున్నాను. ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ కమ్యూనిటీకి ఎక్కువ ఇది ఉపయోగపడుతుందని, అలాగే ఈ చుట్టుపక్కల విశాఖపట్నం అందరికీ కూడా ఎవరైతే బుద్ధిస్ట్ స్టడీస్ చేస్తున్నారో, అలాగే ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదుగుదాం అనుకుంటున్నారో, ఎవరైతే తన యొక్క పాజిటివ్ ఎనర్జీ గెయిన్ చేద్దాం అనుకుంటారో ఈ మెడిటేషన్ సెంటర్ వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని నేను ఈరోజు నమ్ముతున్నాను. జై హింద్.